ఎంత అరుస్తావు నువ్వు, పెద్ద పెద్ద వాయిస్, పెద్ద పెద్ద నాయిస్, ఇప్పుడు మాట్లాడు. అందుకని ఇందులోంచి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే లోపల పరమాత్మను పట్టుకోవాలి, పరమార్థాన్ని పట్టుకోవాలి. అందుకోసం భగవన్నామం కలియుగంలో చాలా సులభమైంది. అందరూ గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంకొకటి ముఖ్యమైనది చెప్పేసి నేను ముగిస్తాను. మీ అందరికీ రిక్వెస్ట్, వంట చేసేటప్పుడు వింటూ వంట చేయండి. ఇది ఒక్కటి. రెండోది, కొందరు తల్లులు అనకూడదు, ఏకవస్త్రలై వంట చేస్తూ ఉంటారు. ఏకవస్త్రం అంటే తెలుసు, రాత్రి వేసుకుంటారు. దానికి ఒక పేరు పెట్టాడు ఒకడు, 90 బ్యాచ్, 90 బ్యాచ్. మగోళ్ళు 90 బ్యాచ్, ఆడవాళ్ళు 90 బ్యాచ్. ఇప్పుడు వస్త్రం ఏదైనప్పటికీ స్నానం ఖచ్చితంగా ఉండాలి. స్నానం చేయకుండా వంట చేయకూడదు. ఎందుకని? మన లోపల చైతన్యమే అందులో ప్రవేశిస్తుంది. అందుకని నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ వెళ్ళా, సిడ్నీ వెళ్ళా, బ్రిస్బేన్ వెళ్ళా. అక్కడ పని మనుషులు, అంట్లు తోమడాలు ఇలాంటి కాన్సెప్ట్లు ఏమి ఉండవు. నేను 7ంటికి వస్తా అన్నాను, కానీ చాలా దూరం ఎవరో వాళ్ళ ఇంటికి పిలిచారు, తెలుగు వాళ్ళు, ఇంకోళ్ళు ఎవరో పిలిచారు. ఇన్ని కారణాలు ఉండడం వల్ల నేను ఇంచుమించు 8:30కి వెళ్ళాను. లోపల కిట్టలు ఆడుతున్నారు జనం. ఒక ఇల్లు అది. నేను అన్నాను, నేను ఇంకా వెళ్ళి కూర్చుని వాళ్ళు ఏదో కాళ్ళు కడిగి కూర్చునేసరికి 8:45 ఏమైంది. 10కి క్లోజ్ చేశా. క్లోజ్ చేసి ఇంకా చాలమ్మా, మీరు అందరూ ఇప్పుడు తిని మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్ళాలి. పొద్దున్న అంట్లు మీరే తోముకోవాలి కదా, మీరు అంట్లు తోముకోవాలి, మీరే పిల్లల క్యారేజీ రెడీ చేయాలి, వెళ్ళేటప్పుడు తినేరా, ఆ హోటల్లో తినేరా, అలా అని చెప్పడం కుదరదు, వెళ్ళిపోండి అమ్మా అన్న. లేదు మీరు ఇంకా చెప్పండి అన్నారు. అలా అర్ధరాత్రి 12-1 గంట అయింది. వాళ్ళు ఉన్నారు. విషయం ఏం చెప్తుందంటే, వాళ్ళు అంత లేట్ అయినా పొద్దున్న లేచి వాళ్ళే వంట చేస్తారు. అందులో ఇస్కాన్ డివోటీస్ ఉన్నారు. స్నానం చేసి పూజ చేసుకుని వంట చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఇలా సిస్టమేటిక్గా జీవిస్తున్నారు. దేశం కాని దేశంలో కూడా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటే మనకేం పోయే కాలం అండి. ఇంత గొప్ప దేశంలో పుట్టి మంగళకరంగా జీవించాలి కదా. అది శుభ్రంగా ఒక్క కంపల్సరీ పెట్టుకోండి. నేను స్నానం చేసి బొట్టు పెట్టుకునే వరకు ఎవరితో మాట్లాడను, దీపం పెట్టే వరకు ఎవరితో మాట్లాడను, సూర్యుడికి నమస్కారం చేసే వరకు ఎవరితో మాట్లాడను, 12వ అధ్యాయం 1 అధ్యాయం లేదా ఒక 5 శ్లోకాలు చదివే వరకు నేను ఎవరితో మాట్లాడను, ఒక 5 శ్లోకాల భౌతికత చదివే వరకు ఎవరితో మాట్లాడను, ఆదిత్య హృదయం చదివే వరకు ఎవరితో, ఏదో ఒక నియమం అది మనం రక్షిస్తుంది. ఒక్క నియమం పెట్టుకో, ఒక్క నియమం. ఆ నియమం ఎలా రక్షిస్తుందో ఒకటి చెప్పేస్తాను. ఒక ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. పెరిగే కొద్దీ మాటలు రావాలిగా. ఏమడిగినా విశ్వం అంటాడు. ఏమంటాడు? విశ్వం అంటాడు. ఇంకేమంటావు. ఆ అబ్బాయి తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టారు. వాళ్ళిద్దరు బాగా చదువుకున్నారు. వాళ్ళిద్దరూ వేద పండితులయ్యారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఏదో వేదం చెప్పి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు చేయిస్తే డబ్బులు వస్తున్నాయి, జీవితం గడుస్తుంది, ఇల్లు నడుస్తుంది. మరి వచ్చిన వాళ్ళందరూ మన ఇంట్లోలాగే ఉండరుగా. ఆ తోటికోడళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ మా భర్తలు సంపాదిస్తున్నారు, మా బావగారు ఇలా ఏవో మాటలు. తల్లి అంది, ఎవరే ఎందుకురా మాటలు, ఇంట్లో వెళ్ళిపోరా అంది. మనం ఏమంటాం? ఎందుకు వెళ్ళాలంటాం. ఇతను ఏమన్నాడు? ఇంత ఒకటే మాట్లాడతారు, విశ్వం అని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇంటి పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఎందుకు? ఈ వేదం చదివే వీళ్ళిద్దరు నోరు పెగలడం లేదు. వీళ్ళు మంత్రం చదవకపోతే ఇంకెవరు పిలుస్తారు? ఇంటి పరిస్థితి చాలా కష్టమైపోయింది. తల్లి ఏడుస్తుంది. ఎవరో మహర్షి కాళ్ళ మీద పడింది. ఏం జరిగిందమ్మా అంటే, ఇలా జరిగిందంటే, సరే వాట్సాప్లో మెసేజ్ పంపండి, మీరు కాగితం అందిస్తారు కదా, కనబట్టలేదని ప్రకటనలు ఇవ్వండి అన్నారు. మళ్ళీ మొత్తానికి పిల్లోడు వెనక్కి వచ్చాడు. లోపలికి వచ్చేటప్పుడు ఏమన్నాడు? అంతే. ఇతని వికారాలు ఏం లేవు. ఇప్పుడు కావాల్సి వచ్చిందా నేను, ఏం లేవు. అతనికి ఏమెక్కింది? విష్ణు సహస్రంలో మొట్టమొదటి పదం ఏంటి?
అర్థమైందా? అలా మనకి ఎక్కాలి. మనకి ఇవి ఎక్కకుండా ఏవేవో ఎక్కుతున్నాయి. అందుకని మీరు భగవద్గీత ఒక్క శ్లోకం వచ్చినా మన ఉద్ధరిస్తుంది. నేను పిల్లలతో సరదాగా చెప్తాను, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. మీకు అర్థమైందా? ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా? అందుకని శ్లోకం పిల్లలకి నేర్పించండి. అది ఉద్ధరిస్తుంది. ఏదో కష్టం వస్తుంది, భయం వస్తుంది. ఉదాహరణ మీరే ఇప్పుడు అందరూ చెప్పని చక్కగా మనం హనుమంతుడి దగ్గర ఉన్నాం, అందరూ హనుమంతుడి ఫీలింగే మనకు కలిగి ఉండాలి. చెప్పండి అందరూ, రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, దాశరథి నీవే మాకు ఆధారము, ఈ 4 ముక్కలు చాలవా? ఎప్పుడు రోజులు ఇలాగే ఉంటాయా? అప్పుడప్పుడు భయం వేయదా? ఏదో కష్టం రాదా? ఆ భయం వేసినప్పుడు రాముడు ఉన్నాడు, నాకేం భయం లేదు అని ధైర్యం కలిగి ఉన్నాడు. ఇలాంటిది ఇంకోటి, చాలా డల్ అయిపోయి కొన్నాళ్ళ క్రితం మనస్సు ఏమిటి ఎన్నో అనుకున్నానే ఇలా తిరగబడిపోయింది అనేటువంటి స్థితిలో ఒక ఇంటికి వెళ్ళాను నేను, రాంపల్లిని, హైదరాబాద్ దగ్గర. వాళ్ళ ఇంటి నిండా ఎన్ని శ్లోకాలో రాసిపెట్టి ఉంటాయి, మంచి మాటలు. ఇంత గుడి. మీ ఎవరి కమిటీ సభ్యులు? ఏం పేరు సార్? సతీషు సుబ్రహ్మణ్యం గారు. ఇదిగో ఈ మీ అందరికి ఈ గోడ అంతా ఖాళీ, చక్కగా హనుమాన్ చాలీసా అటువైపు హిందీలో, ఇటువైపు తెలుగులో. ఎక్కడుంది? అటువైపు ఉందా? ఇటువైపు అంతా ఖాళీగా ఉంది. కాబట్టి మీ రామాయణంలో ముఖ్య శ్లోకాలు ఉన్నాయి, హనుమంతుడే చెప్పినవి, సుందరకాండ శ్లోకాలు. వాటిని అర్థాలతో అటు ఇటు రాయి. అర్థమైందా? ఆ హనుమంతుడు ఇంట్రడక్షన్ ఏంటి? దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణి. ఈ రామాయణంలో ముఖ్య శ్లోకాలు, వాటిని అక్కడ మీనింగ్తో రాయింది. వాళ్ళు తిరిగేటప్పుడు చదువుతారు, అర్థంతో రాయింది. వీళ్ళైతే ఇంగ్లీష్లో కూడా రాయింది నానా. సో ఆయన ఇంట్లో నేను ఇలా చూస్తుంటే ఇలా సోఫాలో కూర్చున్నా, ఆ మూల ఉంది. ఏముందో చూడండి, ఒకసారి చెప్పండి మీరు కూడా. ఎప్పుడు మనసు వీక్ అయినా బలంగా పనిచేస్తుంది. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకు, బలమెవ్వడు సుగ్రీవాదులకు, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకు, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. చూడండి అసలు ఎంత బలం. బలమెవ్వడు బలహీనులకు. మనం అంతా బలహీనులే కదండి, ఇంద్రియాలు మన తొక్కిన ఆరదీసేస్తూ ఉంటాయి. అందుకని బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కరిరాజుకు. కరి అంటే ఏనుగు. బలమెవ్వడు సుగ్రీవాదులకు. ఎవడు సుగ్రీవుని గెలిపించిన వాడు? రాముడు కదా, అవునా? అలాగే బలమెవ్వడు పాండురాజు సుతుల భార్యకు. అంటే ఎవరు? ద్రౌపదిని ఎవరు రక్షించారు? కాబట్టి మనం అందరం కూడా నాకు నీకు అందరికీ ఆ బలం ఆయనే కృష్ణ అని మనం ఎప్పుడు లోపల ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడైనా మనం పోవచ్చు, ఈ శరీరం వదిలేయచ్చు, కానీ ఈ లోకంలో దేని పట్ల వైరము వద్దు, వైరు వద్దు, వైరాగ్యం కలిగి ఉండాలి. వైరము అంటే దాని మీద శత్రుత్వం, వైరు అంటే లింక్. మనకి ఏది వద్దు. రైల్లో ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఈ కుర్చీ వంక చూస్తూ పోచున్నాను అని ఏమి ఏడితే వెళ్ళరు, దాని వంక ఏడితే వెళ్తారా? ఏమి వెళ్ళరు. చిన్నప్పుడు రైల్లో కిటికీ పక్కన సీట్ కోసం ఎవరు కొట్టుకున్నారు? చేస్తున్నాము, నేను కొట్టుకున్నాం, నేను పట్టుకుంటున్నాను అంటే అమ్మ ఇప్పుడు ఎలా సీట్ చేయాలి? వెళ్తాను, ఒరే నువ్వు వెనక్కి కూర్చో అని ఈ ఎదరా అదే ఇద్దరు కూర్చోబెట్టేది. మరి ఏం చేద్దాం? ఆ అరగంట ప్రయాణానికి వీడు పెద్ద గొడవ. ఆ సీటు నేను అన్నాడు కదా వీడు,
అమ్మమ్మ గారు ఊరు వచ్చింది, మళ్ళీ కానీ దేగుతాడు వీడు వెనక్కి, మా అయ్య అని వెళ్ళిపోతాడు వీడు, అవునా కదా? సో మనం కూడా దీంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ వస్తువు మనతో రాదు. కాబట్టి మీరు లోపల పెట్టుకోవాల్సింది అందమైనటువంటి రాముడి రూపం. మీరే యూట్యూబ్లోకి వెళ్ళి చక్కగా కొంచెం చెప్తాను, మీరు చెప్పండి. చూడగలిగెను చూడగలిగెను రాముని సుందర రూపము, చూడగలిగెను రాముని సుందర రూపము, శ్రీరాముని సుందర రూపము, రఘురాముని సుందర రూపము. చాలా అద్భుతంగా ఉంటుంది. పాతది మంగళంపల్లి వారు అద్భుతంగా పాడారు. మంచి ఊపు వస్తుంది అనమాట, భలే ఉంటుంది. మీరు అదొకటి, ఇంకొకటి కూడా ఉంది. అబ్బబ్బ రామనామం అత్యద్భుతం, అబ్బబ్బ రామనామం అత్యద్భుతం. ఇది కూడా మీరు నేర్చుకోండి. అలా వింటూ ఆరోగ్యంగా, అంటే మన మనస్సు, శరీరం ఉంటే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు కదా, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. మనస్సు ఆరోగ్యంగా ఉండడం అంటే లోపల ఎప్పుడూ భగవంతుడి యొక్క సుందర రూపం. శంకరాచార్యులు వారు చెప్పారు కదా, గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగమ మనిషం దేయం దీన జనాయుతు విత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. అందుకని మీరు చక్కగా చక్కగా ఆ విష్ణువు, ఆ కృష్ణుడు, రాముడు, ఆ శివుడు, ఆ దివ్యమైనటువంటి రూపాన్ని స్మరణ చేస్తూ ఉండండి. రాత్రి పడుకున్నారండి, సెల్ ఫోన్ చాలాసేపు చూశారు, దిక్కుమాలి నిద్ర పట్టి చావలేదు, పొద్దున్న లేవాలి. నిద్ర ఎలా పడుతుంది? మీకు చిన్న చిట్కా చెప్తాను. ఓ క్వశ్చన్ అడిగేసి, ఒక్క ప్రశ్న, నేను రామాయణంలో 20 పేర్లు చెప్పగలను, ఎవరన్నా చేస్తాను? సార్ మీ చెయ్యే చూశాను, రండి రండి, మీరే సార్, పొడుగు. ఏం పేరు మీ పేరు? శేఖరం. దాన్ని శేఖరం, నీతో ప్రోగ్రాం ఆఖరం, నువ్వే ఈ కార్యక్రమంలో మేకరం. చెప్పు, నేను లెక్కెట్టండి. రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శ్రీకృష్ణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు. చాలా హెల్ప్ చేయకూడదు. అలా చెప్తే ఇంకేముందన్న. కౌసల్య, హనుమంతుల వారు, సుగ్రీవుడు, కిష్కింధ, స్థలం కాదు మనుషులు. జటాయువు, ఏంటి సార్ ఎన్ని వచ్చినాయి అమ్మా? ఎన్ని వచ్చినాయి? 16ఏనా? మీరు అలా టీం వర్క్ ఎంతమంది ఉంటే ఎందుకు? ఇంకా ఏదో ఆయన ఒక్క మగాడు అనుకుంటుంటే నువ్వు చెప్పా. హెల్ప్ చేయకూడదా? నేను అయినా 20? ఏం పేరు మీ పేరు? శేఖర్ చెప్పిన 20 చెప్పబోతే మాత్రం ఎంటీ, మీరు నేర్చుకోకపోతే మాత్రం 420. చాలా సంతోషం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ ధర్మనిష్ట కలిగిన వాళ్ళు రామాయణం మా ఇంట్లో ఉందన్న వాళ్ళు చేస్తారు. ఆహాహాహా, చాలా సంతోషం. రామాయణం కాదు కానీ భగవద్గీత, భాగవతం, ఏదో ఒక దైవీ గ్రంథం ఉందన్న వాళ్ళు చేస్తారు. అమ్మయ్య, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరికి ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు, కానీ మీరు ప్రయాణం చేసినా, రైలు ఎక్కినా, విమానం ఎక్కినా, బస్సు ఎక్కినా, ఒక చిన్న పుస్తకం మీ చేతిలో పట్టేంత పుస్తకాన్ని పట్టుకుని వెళ్ళి
అలా కూర్చుని చదువుతూ ఉండండి. ఇప్పుడు ఈ గుడి ఉందండి, శనివారమో సోమవారమో మంగళవారమో మీరు ఓ కుర్చీ వేసుకునో మూల కూర్చునో మీరు అలా తీక్షణంగా రామాయణం చదవండి. ఓ గంట సేపు అదో నియమం పెట్టుకోండి. మీరు అలా చదువుతూ మీరు అలా ఒక 10 వారాలు 20 వారాలు 30 వారాలు మీరు అలా కూర్చున్నారు. ఎవరో వచ్చారు, ఏం బుక్ అండి అని చూస్తాడు. రామాయణం. మీ వలన ఒక్కడు ఇన్స్పైర్ అయితే మీ జీవితానికి అంతకంటే ఏమన్నా కావాలి? గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళది శ్లోకాలు లేకుండా వచనం మాత్రం 400 బుక్. సంవత్సరానికి ఓ బుక్ ఇవ్వలేరా మీరు? సంవత్సరానికి ఓ 10 బుక్కులు ఇవ్వలేరా? 2 బుక్కులు ఇవ్వలేరా? మీరు రామాయణం పట్టుకుని చదువుతూ ఉండండి. ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా నాకు ఇస్తారా? ఇచ్చేయండి. ఇంకో 2 ఇంట్లో పెట్టుకోండి. అలా మీరు రామాయణం అనే అమృతాన్ని మీరు పంచకపోవడం వలన ఆడెవడో దరిద్రుడు వచ్చి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకో, నీకున్నది అమ్ముకో అంటుంటాడు. మీకు అర్థమైందా? రాముడు మేరు నగధీరుడు. రాముడికి ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. రాముడు తాను దైవం అని చెప్పకపోయినా విష్ణువు యొక్క అవతారం కాబట్టి రామాయణం మనం ఎలా జీవించాలో నేర్పిస్తుంది. మనం రామాయణం చెప్పలేదు. ఏదో పూర్వం మన పెద్దవాళ్ళు సినిమాలు తీశారు, హరికథలు చెప్పారు, బుర్రకథలు చెప్పారు, ప్రవచనాలు చెప్పారు. మీకు గుర్తుందా? ఒక 40, 50 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనం అందరం కూడా భద్రాచలం రాముల వారి కళ్యాణం అంటే అలా రేడియో దగ్గర చెవుడిక్కిరించి కూర్చునేవాళ్ళం. ఎవరు అలా రేడియోలో అదుగో రాముల వారు వచ్చేస్తున్నారు, కోదండ రాముడు అని అరుపులు విరుపులతో ఎవరు అలా అనుభవించిన వాళ్ళు చేస్తాను. అదుగు మా బ్యాచ్, ఇదంతా మా బ్యాచ్. మేము చాలా చిన్నవాళ్ళం. ఆ రేడియోయే దిక్కు అని పెద్ద గొంతు వేసుకుని ఉషశ్రీ గారు కావచ్చు లేదా మల్లాది వారు కావచ్చు, వారు గట్టిగా చెబుతూ ఉండేవారు. అప్పుడు చెవులు ఒక్కటి ఉండి మనం చెడిపోకుండా ఉన్నాం. ఇప్పుడు కళ్ళు కూడా వచ్చినాయి, చెడిపోయినాయి. అవునా? అవునా కదా? బుక్కు అంటే మనకేం తెలుసు? ఇప్పుడు ఫేస్బుక్ తప్ప ఏ బుక్కు తెలదు మన ఫేస్కి. దురదృష్టం కదా. ఇందా చెప్పాడు మొసలే కానీ అనుకోవచ్చు. అందరు ఫేస్బుక్ చూడండి, యూట్యూబ్ చూడండి, వాట్సాప్ చూడండి, కానీ ఖచ్చితంగా రోజు పుస్తకంతో స్పర్శ కలిగి ఉండండి. పుస్తకాన్ని ఒక పేజీ అయినా చదవండి. దానికోసం మీరు ప్రయత్నపూర్వకంగా ఒక పుస్తకం దాన్ని చివరి వరకు చదవండి. మీరు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయండి. ఏమంటే రాత్రి పడుకునే ముందు చదవకూడదు కదా. ఇంకా జన్మలో బతికి తీరాడు. పొద్దున పరిగెత్తి వెళ్ళిపోతాడు, రాత్రి తినేసి పడుకుంటాడు, పుట్టే చచ్చిపోతాడు, ఏమన్నా బాగుంటే తెచ్చిపోతాడు, జీవిత చర్మాంకంలో పుచ్చిపోతాడు. దేనికాడు? అందుకని మీరు స్నానం చేసేసినా చెయ్యకపోయినా కాళ్ళు కడిగేసుకుని పడుకునే ముందు ఓ 2 పేజీలు చదివి పడుకోండి భగవద్గీత. నేను ఎప్పుడు చెప్తుంటా, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. ఏమన్నాను? ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీతా ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రోత. చెప్పండి, గీత కావాలా రోత కావాలా? అందుకని భగవద్గీత రోజు కొంచెం చదవండి. అది కాదు రామాయణం కొంచెం చదవండి. లేదు ఇందాక నేను వచ్చేటప్పుడు మన వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ మొట్టమొదట ఏం చెప్పారు తెలుసా మీకు? ఫస్ట్ ఏం చెప్పారు? త్యాగే నైకే అమృతత్వమా అని. ఎక్కడది? ఉపనిషత్తుల్లోది. అంటే త్యాగం చెయ్యకపోతే అమృతం దొరకదు. అవునా కదా? అవునా కదా? మనం త్యాగం ఎవరి కోసం చేయాలి? మన కోసం చెయ్యాలి. ఎవరి కోసం వద్దు. మీరు సమయం ఇవ్వండి. నోరు పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, మెదడు పనిచేస్తున్నాయి. చాలా మందికి ఇందులో చాలా పనిచేయని వాళ్ళు ఉన్నారు కదా. భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు. తిన్న దొరుకుతుంది, కనబడుతుంది, వినపడుతుంది. అందుకని మీరు బాగా వినండి. రోజుని వినడంతోనే మొదలు పెట్టండి, తినడంతో కాదు. చదవడం ఖచ్చితంగా జరగాలి, రోజు వినడం ఖచ్చితంగా జరగాలి. తినడం ఎలాగ జరుగుతుంది ఎవడు చెప్పక్కర్లేదు. అవునా? అందుకని నేను బాక్స్ పెట్టుకుంటాను, అది బాత్రూంలోనే పెట్టుకుంటా. పొద్దున అలా వెళ్ళిన వెంటనే ఆన్ చేస్తా. అది హిందీయో తెలుగో ఇంగ్లీషో ఒక లెక్చరో సాంగో వస్తూనే ఉంటుంది. అలా చెవుల్లో పడుతూ ఉంటుంది కదా, పవిత్రం అయిపోతాం. అందుకని వినడాన్ని ఎప్పుడూ మానకండి. అందరూ ఒక్క మంత్రం చెప్తాను, తర్వాత ఏదైనా ప్రశ్నలు ఉంటే అడుగుదురు.
నాన్న ఒక్కసారి 2 చేతులు పైకెత్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం చాలా బాల్యంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఇది ఎంత బాగుంటుందంటే మీది రాముల వారి మీద లవ్ వస్తుంది. ఓకేనా? చక్కగా కళ్ళు తెరిచి చెప్పండి. ఓకేనా? ఒక్కరు తాళాలు కొట్టండి నేను చెప్పినప్పుడు. ఎవరు కొడతారు? పట్టుకోండి నేను చెప్పినప్పుడు. నేను తిరుగుతా మీ వైపు. అప్పుడు కొట్టాను. చెప్పండి. నారాయణ నారాయణ. అసలు మీరు ఎంత బాగున్నారంటే ఇంకా ఇలా 2-3 గంటలు చెప్పాలి. అంత చెప్పినా మీరు చక్కగా వింటారు. మీరు ఒకసారి చెప్పండి కొడుకోండి. ఎంత శ్రద్ధగా విన్నారండి. ఎవరండి ఇందాక స్వామీజీ గంటన్నర మాట్లాడతారు కనీసం అన్నారు? ఏం పేరు మీ పేరు? శేషగిరి గారు. శేషం లేకుండా కొట్టండి. నేను ఖచ్చితంగా రావాలని పట్టుబట్టినటువంటి తులసిరావు గారికి కొట్టండి. కాబట్టి మనం ఎవరైతే మనకు ఉపకారం చేశారో వారిని మనం స్మరించుకోవాలి. నేను ఇవాళ నిన్నే రావాలని అనుకున్నప్పటికీ ఒక కారణం చేత నేను బంధింపబడ్డాను. పోని ఇవాళ వచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను. మీరు కూడా ఆనందపడ్డారా? చాలా సంతోషం. నేనైతే మీరు చాలా క్వాలిటీ మీరు గమనించారా? 1.5 గంట పైన మాట్లాడాను నేను. ఎక్కడా నాకు పిస్సర్ కూడా కోపం రాలేదు. ఎందుకని? కోపం వచ్చేలా మీరు లేరు. చాలా శ్రద్ధగా వింటున్నారు. చిన్న బిడ్డలు కూడా ఇందాకైతే మన ఆద్య కూడా ఆర్డర్ చేయలేదు. దానికి కూడా చెప్పలు కొట్టదని. ఎవరు అన్ని బంగారాలే, అందరూ బంగారాలే. అందుకని బాగా వినేవాళ్ళు మాత్రమే ఈ భూమి మీద బాగుపడదు. తినేవాడు బాగుపడినట్టు ఎవరన్నా చూసామమ్మా? తినేవాడు బాగుపడతాడా? వినేవాడు బాగుపడతాడు. చాలా సంతోషం. మీ అందరికీ మరో ప్రసాదం మర్చిపోతాను. మీకు పేపర్ ప్రసాదం, అది జ్ఞాన ప్రసాదం. తర్వాత పిల్లలకి మాత్రమే నేను బృందావనం తెచ్చాను. ఈ వేద పాఠశాల పిల్లలకి ఇచ్చాను. మిగిలిన వాళ్ళకి పిల్లలకే ఇస్తాను. కానీ ఇంటికి ఒకటి అలా అనుకోలేదు. అది అందరికీ చాలా. మీరు ఒక ఇంట్లోనే 5-6 పేర్లు చెప్తే కష్టం కాబట్టి పిల్లలు ఉన్న వాళ్ళే తీసుకోండి, పెద్దవాళ్ళకి కాకుండా. అందరికీ చాలదు కాబట్టి. అలాగే మళ్ళీ నాకని మీద పడకండి. ఇంత ఉపన్యాసం చెప్పి అది కంఠశోష అయిపోతుంది. నేను ఇంకా ప్రయాణం ఉంది కాబట్టి దీన్ని కట్ చేశాను. అలాగే మీ అందరికీ మరో ప్రసాదం చెప్తే మర్చిపోను కదా అని చెప్పి చెప్తున్నాను. ఇది బృందావన ప్రసాదం. ఇది మీతో సరి అయిపోతుంది అనుకుంటున్నాను. ఇది చేతికి రాస్తారు చక్కగా. నాకండి ముక్కు ప్రసాదం. ఇప్పటిదాకా చెవుడు ప్రసాదం కదా. ఆ ఏకాదశి పేపరు కార్డునేమో కంటికి ప్రసాదం, ఇదేమో ముక్కు ప్రసాదం, విన్నదేమో చెవుడికి ప్రసాదం, బయటికి వెళ్ళాక నోటికి ప్రసాదం. 4 ప్రసాదాలు. అర్థమైందా? అందుకని ఈ ప్రసాదాన్ని మీరు ఇది న్యాయం చేయండి. ఎవరో కమిటీ సభ్యులు నాకు వెనక్కి అక్కర్లేదు కాబట్టి అది మీకు సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఇందాకే ఎక్కడ కాదు మన భావపురి బాపట్లలో వాళ్ళకి పెద్ద సీసా ఇచ్చేసారు. అలా మాట ఇచ్చాను ఆ పిల్లలకి. అందుకని ఒక్క నిమిషం మళ్ళీ మొదలు నానా. సో మీరందరూ ఇక్కడ ఎంతమంది బృందావనం వెళ్ళారు? ఓ భలే. కాశీ ఎంతమంది వెళ్ళారు? ఓ శ్రీరంగం ఎంతమంది వెళ్ళారు? ఓ కాంచీపురం ఎంతమంది వెళ్ళారు? ఓ బద్రీనాథ్ ఎంతమంది వెళ్ళారు? పర్లేదు. ఇక్కడ గంగా స్నానం, యమునా స్నానం, గోదావరి స్నానం, కావేరీ స్నానం, పెన్నా స్నానం, తుంగభద్రా స్నానం, గోమతి స్నానం. గోమతి ఎక్కడుంది తెలుసా? నైమిషారణ్యం. ఎవరన్నా? నాకు తెలిసి నైమిషారణ్యం. ఓకే, నాకు తెలిసి చాలా తక్కువ చేతులు లేస్తాయి. బ్రహ్మపుత్ర స్నానం. వావ్! 1 2 3 4 5 పర్లేదే, 10 చేతుల పైన. ఏ ఊళ్ళో చేసా బ్రహ్మపుత్ర? మేము కూడా మొన్నే వెళ్ళాం. 1 నెల క్రితం కామాఖ్య వెళ్ళాం. నన్ను ఎందుకు ఇవన్నీ అడిగానంటే మనకి RSS లో పాట ఉంది. ఒక్క లైన్ చెప్పేసి మంత్రం చెప్తాను. ఓకేనా?
చెప్పండి, మీరంతా మంచి శ్రోతలు, యథా శ్రోత తదా వక్త. చెప్పండి అందరూ. గంగ యమున గోదావరి, గంగ యమున గోదావరి, గంగ యమున గోదావరి, సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదావరి, సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర, తపతి నర్మద పెన్న, పొంగి పొరల తరంగాలు, నీ మెడలో హారాలు, జీవనదులు గన్న తల్లివే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాన్న, మనం అందరం ఆనందంగా ఇంతసేపు కూర్చుని ఇన్ని విషయాలు చెప్పుకుని ఆనందించాం. కారణం మనం మెజార్టీగా ఉండడం. ఒక్కసారి హిందువులు మెజార్టీ కాకుండా వీక్ అయిపోతే దేశం బ్రేక్ అయిపోతుంది. మనం మైనార్టీ అయిన తర్వాత మన దేవాలయాలు ఉండవు, మన ఉత్సవాలు ఉండవు, మన ఉపన్యాసాలు ఉండవు, ఉత్పాతం మాత్రమే ఉంటుంది. అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు ఎవరి దగ్గర కొంటున్నామో కొంచెం హిందీలో దేకండి. దేకో అంటే తెలుసు కదా. అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయండి అందరూ కూడా. ఎందుకంటే మనందరికీ ఎక్కడ పడ్డారు, ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ పుణ్య భూమిలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవ భూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి. అర్థమైందిగా. ఏడబడితే భయ్యా దేదో, భయ్యా ఏ పానీపూరి దేదో, ఆప్కా ఉత్సాహ సాత్, ఆప్కా ఉమ్ముకా సాత్. మీకు తెలుసుగా ఆ పానీపూరిలో ఉప్పు తక్కువైందని. అర్థమైందా? చిచ్చి కాదు. అందుకని కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నాన్న. అందరు చక్కగా ఈ మంత్రం చెప్పేది వెళ్దాం. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు తాళాలు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు,
గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం పోసారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతారు. నచ్చు మీకు అంటున్నారు. శ్రీమద్ రమారమణ హరి గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, శ్రీరామ భక్త బృంద గోవింద గోవింద గోవింద. నమ పార్వతీపతయే హర హర.